హాయ్ హలో వెల్కమ్ టు ఐకో మీడియా. గోపీచంద్ గారు హీరోగా నటిస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం భీమా. ఏ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. టీజర్ నుంచి పాటల వరకు ప్రతిదీ సినిమాపై అంచనాలు పెంచుతూ వచ్చింది. మహాశివరాత్రి స్పెషల్ గా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్స్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో గోపీచంద్ ను సరికొత్తగా చూపిస్తూనే ఊచకొత్త ఎలా ఉంటుందో పరిచయం చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ట్రైలర్ ను చూస్తే సినిమాలోని ఆధ్యాత్మిక కోణాన్ని చూపిస్తూ ట్రైలర్ ని ప్రారంభించారు. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో పరశురాముడు 6వ అవతారం. తన గొడ్డలితో సముద్రాన్ని సైతం వెనక్కి పంపి పరశురామ క్షేత్రం అనే అద్భుతమైన భూమిని సృష్టించాడు. రాక్షసులు తమ క్రూరత్వంలో అమాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు భగవంతుడు వారిని ఆపడానికి బ్రహ్మ రాక్షసుని పంపిస్తాడు. అతను రాక్షసులపై యుద్ధం ప్రకటించే కరుణలేని పోలీస్ ఆఫీసర్గా గోపీచంద్ పాత్రని రివీల్ చేశారు. అలాగే గోపీచంద్లోని మరో పాత్రను కూడా చాలా అద్భుతంగా పరిచయం చేశారు. లార్జర్ దెన్ లైఫ్ కథతో ఆధ్యాత్మిక కోణాన్ని టచ్ చేస్తూ సరికొత్త ఫీల్ని ఇచ్చేలా ప్రజెంట్ చేస్తున్నారనేది ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. గోపీచంద్ గారు 2 విభిన్నమైన క్యారెక్టర్స్లో కనిపిస్తున్నారు. ట్రైలర్లో హీరోయిన్ల ప్రియా భవానీ శంకర్, మాలవిక శర్మలతో సహా ఇతర పాత్రలు చూపించినప్పటికీ ప్రధాన దృష్టి గోపీచంద్ యొక్క 2 పాత్రలపైనే ఉండేలా ట్రైలర్ని కట్ చేశారు. సినిమా ప్రధాన అంశాలను చాలా ఎఫెక్టివ్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఊచకోత అంటూ గోపీచంద్ పలికే డైలాగ్స్ అతను మాస్ని మరోసారి ప్రజెంట్ చేస్తున్నాయి. ఈ ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. గోపీచంద్ కెరియర్లో ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదనే చెప్పాలి. భీమాను భారీ హంగులతో తెరకెక్కిస్తున్నట్లు ప్రతి ఫ్రేమ్లోనూ తెలిసిపోతుంది. మార్చి 8న రిలీజ్ కాబోతున్న భీమా సినిమా సూపర్ హిట్ కొట్టాలని గోపీచంద్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తుంది ఐకో మీడియా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, జై హింద్.